హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు చంద్రకాంతి. మీరు చూస్తున్న నా యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం రివ్యూ చేయబోతున్నాం. రివ్యూ చేయబోతున్నాం అనమాట. ఇది ఎవరిదే కాదు, ఇది మనదే బండి. ఇది మనం కొని ఆల్మోస్ట్ 3 years అవుతుంది. 2022 మోడల్ అశోక్ లేలాండ్ దోస్త్ ఏమంటారు టిఎస్. ఇది ఆల్మోస్ట్ మిడ్ వేరియంట్, టాప్ కన్నా ఒక తక్కువ అనుకోండి. ఇట్లా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ వస్తాయి. వచ్చే ఫీచర్స్ చాలు. అసలు దీని పర్పస్కి ఇది వచ్చిన ఫీచర్స్ చాలా ప్రాక్టికల్ ఫీచర్స్ అనమాట. సరే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇది మనకి 3 yearsలో అరౌండ్ 33,800 kilometers తిరిగింది అనమాట. కాబట్టి మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళాక. దీనికి ఇప్పుడు 3 services అయినాయి. అసలు ఈ బండి మనకి వాల్యూ ఫర్ మనీయే కాదా? ఇది 8 lakh ఇది ఆల్రెడీ పడుతుంది. అంటే నేను కొన్నప్పుడు 3 years ముందు 8 lakh ఇది. ఇప్పుడు మోస్ట్లీ పెరిగిపోయినచ్చు, ఆల్మోస్ట్ ఒక 75,000 వరకు. నేను ఇది ఏదైతే బాడీ ఉందో, ఈ బాడీ కనిపిస్తుంది కదా, ఈ బ్యాటరీ బాక్స్, ఈ బాడీ, ఈ పైది, ఇదంతా షోరూమ్ నుంచి పెట్టించిందే. ఇదంతా షోరూమ్ నుంచి పెట్టించిందే. మళ్ళీ అవి చూస్తున్నారు కదా లోపల మొత్తం. ఒకసారి వెనక్కి రండి చూపిస్తాను. షోరూమ్ వాడే పెట్టాడు అనమాట మనకు మొత్తం. ఇక చూడండి బాడీ లోపల ఎలా ఉందో. అక్కడ ఏదో డ్రైవర్ కలపడానికి చెప్పి కొంచెం అక్కడ పైన కూడా కొంచెం స్టోరేజ్ ఉన్నది. ఇక్కడ కూడా ఆ హోల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడికి ఒక రాడ్ ఉంటుంది. మీకు కావాలంటే ఫోటో పెడతాను. సో ఈ బండి 8 lakhs అనమాట. అసలు ఇటు సైడ్ ఈ బండి 8 lakhs. ఈ బాడీ పెట్టడానికి వారు 50,000 రూపీస్ తీసుకున్నారు. ఏమేమి ఇంక్లూడ్ అయినాయి ఈ బాడీలో? ఫస్ట్ ఆ పైన చూపిరా, ఆ పైన క్యారియర్ టైప్లోది ఈ బాడీ. అంటే షోరూమ్ నుంచి వచ్చిన బాడీ ఇక్కడ వరకు వస్తుంది. హాఫ్ బాడీ అనమాట. అంటే ఇది హాఫ్ బాడీ. ఇక్కడ నుంచి వాడు రీకన్స్ట్రక్ట్ చేస్తాడు అట్లా అనుకుంటాను. కానీ ఇక్కడ ఎక్కడ ఉంటాయి ఇవ్వండి. జస్ట్ ఇట్లాంటి 4 ఉంటాయి అనమాట. ఇక్కడ ఒకటి ఉంటాయి. జస్ట్ అవి తీసేస్తే మొత్తం బాడీ వచ్చేస్తుంది అనమాట. అది వాడు చేంజ్ చేస్తారు. ఆల్రెడీ ఇట్లాంటివి ఉంటాయి షోరూంలో. కావాలంటే మీరు వెళ్ళి మీ నియరెస్ట్ డీలర్లో కనుక్కుంటే వాడు చెప్పాడు. మాకైతే 50,000 తీసుకునేవాడు. ఈ దాంట్లో మనకు వచ్చింది ఆ పైన క్యారియర్, బాడీ, డబల్ డోరు, ఇక్కడ బుల్గార్డ్, ట్యాంక్ ప్రొటెక్షన్, ఇంకా వీల్ క్యాప్స్ కూడా వాడిచ్చినాయి. ఇంకా ఈ మడ్ గార్డ్, ఇంకా ఇది కూడా బ్యాటరీ ప్రొటెక్షన్ కూడా వాడిచ్చినాయి అనమాట. సో బండి వేరే బండి ఏం చెప్తున్నప్పుడు ఇవన్నీ కంపెనీస్ వచ్చినాయి అనమాట. 50,000లో 3 years అయింది ఇప్పుడు దాకా. అసలు ఈ బండి మీకు వాల్యూ ఫర్ మనీయా కాదా? ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ 9 lakhs వరకు అయ్యుండొచ్చు విత్ బాడీ. 9 lakhs అంటే నన్ను అడిగితే అసలు మీరు ఈ వీడియో తెలిసిపోతుంది అసలు మీకు వాల్యూ ఫర్ మనీయే కాదా అని. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇదైతే ఆల్మోస్ట్ ఇది మనం కొని 3 years అయింది. 3 yearsలో 33,800 kilometers తిరిగింది అనమాట. 33,800 kilometersలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీని హెడ్లైట్స్ ఉన్నాయి కదా, దీని హెడ్లైట్స్ అంటారా? ఓకే, డీసెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది మనకి. ఆల్మోస్ట్ వస్తుంది మీకు. నైట్ డ్రైవ్ అయితే మరీ కష్టం అని చెప్పినారు, మరీ వేస్ట్ అని చెప్పినాం. ఓకే పర్ఫెక్ట్ బాగానే ఉన్నాయి. ఇండికేటర్స్ చూసారా? హలోజన్. ఇది ఎల్ఈడి అనుకోకండి, హలోజనే. దాని తర్వాత ఇంకేమన్నా వైపర్స్. ఈ వైపర్స్తో కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి వాషర్ కూడా ఉంది ఈ మోడల్లో. వాషర్ గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ వైపర్ గురించి చెప్తాను. ఈ వైపర్ ఏదైతే ఇట్లా ఉందో ఇలా తిరుగుతుంది కదా, దీనికి ఇక్కడ దాకా రాదు. ఈ ప్లేస్ వరకు అస్సలు రాదు. ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. అంటే అది కూడా క్రాస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి హైవే స్ట్రైట్గా ఉన్నప్పుడు అయితే పర్లే. ఒకవేళ నువ్వు హిల్లీ ప్లేస్లో ఉన్నావు అనుకో, నీకు ఇంత ఏరియా బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఏరియాలో ఏముందో మీకు తెలియదు అసలు.
వర్షాకాలంలో కొంచెం రిస్క్ అని చెప్తా, కానీ మరీ అంత ఇబ్బంది ఏం పెట్టదు, కొంచెం ఇబ్బంది. ఒకవేళ అశోక్ మీరు ఏమైనా చూస్తే కొంచెం కొంచెం ఇక్కడ కొంచెం చేయండి ప్లీజ్, ఎందుకంటే బురద వల్ల చాలా మంది డ్రైవర్స్ ఇబ్బంది పడతారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ వాషర్స్ అనమాట. ఇది వాషర్స్ అంటే మన కార్కి ఉంటాయి కదా, ఇట్లా వైపర్ నోబు ఇట్లా పైకి అనగానే వస్తాయి చూడు వాటర్, సేమ్ అదే ఫీచర్ ఉంది. నువ్వు పైకంటే వాటర్ వస్తాయి కానీ ఇవి తిరగవు, పైకని కొంచెం కిందకంటేనే తిరుగుతాయి. మొత్తం కార్లా ఫీలింగ్ ఇచ్చారనుకుంటుంది. ఏరోడైనమిక్స్ మొత్తం కార్ లాగా ఉంటుంది చూడండి. కార్ లాగా అంటే నార్మల్గా పికప్ ట్రక్స్కి ఎలా ఉండాలంటే మరీ ఇంత స్లోప్ కాకుండా కొంచెం ఇట్లా స్ట్రైట్ ఉంటుంది. ఇది కొంచెం కార్లో ఉంటుంది కాబట్టి మనకి ఏరోడైనమిక్స్ ప్రకారంగా కొంచెం స్మూత్గా వెళ్తుంది. అంటే హై స్పీడ్లో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఫ్రెండ్స్ ఒక్కటి ఇంత అదే నాకు పెద్ద వీడియోస్ చేయడం సరిగ్గా రాదు, ఏదో నా ఫస్ట్ వీడియో కొంచెం ఏదో వచ్చిందని చెప్పేసి ఇది చేస్తున్నా. ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోలు చేయడానికి. ఇంకో చెప్తున్నా, ఈ బండి అయితే అంత నీట్గా లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చూడండి ఎంత మురుకున్నా అంటే అవర్ చేసేసి. ఇప్పుడు నెంబర్ ప్లేట్ ప్లేస్మెంట్ గురించి వచ్చి మాట్లాడు. నెంబర్ ప్లేట్ చూసారా కొంచెం ఇట్లా టింట్ ఉంటుంది, అంటే నాకు తెలిసి నేను ఫ్రేమ్ పెట్టించిన అనమాట స్టార్టింగ్, అంటే నెంబర్ ప్లేట్ వంగిపోకుండా నేను ఫ్రేమ్ పెట్టించినా సరే అది వంగిపోతుంది మెల్లమెల్లగా. ప్లస్ ఇట్లా లోపలికి నార్మల్గా నెంబర్ ప్లేట్ ఇట్లా ఉంటాయి, ఇది ఇట్లా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కొంచెం బయటకు వస్తే లోపల కొంచెం వెళ్ళిపోతుంది, అంటే కొంచెం క్రాస్ ఉంటుంది. ఇవేమో రిఫ్లెక్టర్స్ ఇచ్చారు గాయ్స్. ఇదేమో అంటే మేము బయట నుంచి ఎక్కువ చూడడం కాబట్టి మనకు అంత తెలీదు. దాని సైడ్ ప్రొఫైల్లోకి వద్దాం రండి. సైడ్ ప్రొఫైల్లో ఫస్ట్ మెయిన్ టైర్స్ చెప్తున్నానండి. 33,800 నా ఫేస్ కూడా చూపిరా కొంచెం. 33,800 కిలోమీటర్స్లో ఆల్మోస్ట్ నన్ను అడిగితే ఆల్మోస్ట్ సరిపోయినాయి గైస్. 33,000 అంటే ఒక టైర్లో నాకు తెలిసి 40,000 వరకు వస్తుంది అనుకుంటా. ఈ 40,000 వరకు రాదు, ఇంకో మ్యాక్సిమం 2-3,000 కిలోమీటర్స్ వచ్చాక చేంజ్ చేసేసారు. 4 టైర్స్ అలాగే ఉన్నాయి. ఇంకోటి ఒకటి చెప్తున్నా, షోరూమ్ వాళ్ళకి మీరు ఒకవేళ నిజంగానే ఇది ఇస్తున్నారంటే కొంచెం ఈ గ్యాప్ ఇక్కడ ఉన్నమ్మా చూసుకోండి, చూపిరా ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ వల్ల ఈ గ్యాప్లోకేమో వర్షం నీళ్ళు వెళ్ళిపోయి వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇట్లా వాటర్ కారుకుంటే ఇలా వస్తుంది. సో ఇది చూడండి, ఇది ఎట్లా అయిపోయింది చూడండి, రస్టింగ్ వాటర్ అంటారు ఇలా చెప్పాలంటే. మనం ఏమంటారు అంగ్రేజీలో చెప్పాలంటే రస్టింగ్ అంటారు. దీని లోపల చూడండి కాదు ఫుల్ రస్ట్ పట్టేసి ఇలా వచ్చేసింది వాటర్. షోరూమ్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఒకవేళ మీరు ఇది ఇస్తున్నారంటే ఇప్పటికి కూడా ఇది కొంచెం క్లోజ్ చేయండి, ఏదో పుట్టి పెట్టో ఏదో ఒకటి చేసి క్లోజ్ చేయండి. దీనివల్ల నాకు ఇది పెట్టడం వల్ల ఈ ఏమంటారు ఈ సైడ్ మిర్రర్ డ్యామేజ్ అయింది, ఆ సైడ్ మిర్రర్ కూడా డ్యామేజ్ అయింది. ఆ సైడ్ వదిలేప్పుడు అది కూడా చూపిస్తా. ఇంకోటి ఇది ఓఆర్విఎం చూడండి, ఓఆర్విఎం కూడా ఓకే డీసెంట్ అని చెప్తాను. డీసెంటే మనకి బండి ఏమో ఇక్కడ దాకా వస్తుంది బండి, అంటే ఇంకొంచెం పెద్దగా అయితే బాగుండేదేమో ఓఆర్విఎమ్స్. ప్లస్ ఇంకొక మైనస్ ఏంటంటే ఇంతకుముందు మేము టాటా ఏస్ నడుపుతుండే, అంటే మా టాటా ఏస్ ఉంటుంది, దానికి మొత్తం వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుండే డ్రైవర్ వాళ్ళంతా మంచిగా ఇట్లా చేయబెట్టుకుంటుండే, ఇట్లా చేయబెట్టుకుని మంచిగా నడుపుతుండే. ఇప్పుడు నీకు సగం గ్లాస్ పైన దీన్ని చేయబెట్టుకోలేము ఇక్కడ, ఇది ఒక మైనస్ అనమాట. ఇదేమో అన్లాక్ ది బటన్, ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఇప్పుడు దాకా దీన్ని క్లీన్ చేసింది 3 years నుంచి, నాకు తెలిసి ఈ సర్వీస్లో క్లీన్ చేస్తారనుకుంటా. ఇది బ్యాటరీ బాక్స్లో ఏముంటుంది ఇప్పుడు దాకా 3 yearsలో నేను అనను కానీ ఇప్పుడు దాకా ప్రాబ్లం రాలే. ఇంక ఇది బాడీ ఆల్మోస్ట్ ప్రతి సామాన్లు పట్టింది, ఇంటి సామాన్లు, కర్రలు అన్నీ. దానివల్ల కర్రలు ఎట్టు పడితే వాడడం వల్ల ఇవన్నీ ఇట్లా అయిపోయినాయి. సో ఇది ఇగ్నోర్ చేయండి, ఈ కమర్షియల్ బండి ఉన్నకి ఇది అన్నీ కామనే. ఇప్పుడు ఎలకలది అది చూడండి గైస్, అవును
అది కింద సైలెన్సర్, ఈ కమాన్ ఈ ఫ్రంట్ వచ్చేసి ఆ కమాన్ పట్టీస్ కనిపిస్తున్నాయి కదా, కమాన్ పట్టీస్ కాకుండా మనకి అవి దొరుకుతాయి అన్నమాట. ఏమంటారు, సస్పెన్షన్ అంటే షాక్ అబ్జర్వ్స్ కూడా ఉంటాయి ఫ్రంట్. ఎలకలు ఉండవు, ఎలకలు ఉంటాయి, సారీ తప్పు, ఎలకలు కూడా ఉన్నాయి. దాన్ని అడిగితే ఏం పని చేయవు. ఈ బండి మంచిగా లోడ్ చేసినప్పుడే కొంచెం బాగా వెళ్తుంది. నార్మల్గా వెళ్తే అడగ నుంచి డాబ్ అంటుంది తప్పితే ఇంకోటి లేదు. ఇంకోటి టైర్ సైజ్ చెప్తున్నాను. టైర్ సైజ్ వచ్చేసి 185 ఏమో ఇలాగనమాట. 185 ఏమో ఇట్లా పెడుతూ, ఇంకోటి ఏంటి 102 అంటే ఇది 6 అంటే రేడియన్ అనమాట. ఈ 14 ఇంచెస్ టైర్, ఇది బేసికల్గా ఇది 14 ఇంచెస్ టైర్. 185 ఏమో విర్త్, 100 ఏమో ఇట్లా అనమాట. దాని అయితే టైర్ రివ్యూ అంటే ఒకటి రోడ్ నైస్ లేదు, ఇది చెప్తున్నా. చాలా తక్కువ ఉంటుంది రోడ్ లైన్స్. నీకు విండో ఓపెన్ చేసినా సరే నార్మల్గా వేరే బండిలో గీ సౌండ్ వస్తాయి రోడ్డు మీద వెళ్ళినప్పుడు. దీనికి కూడా వస్తాయి కానీ అంత రాదు, చాలా మంచిగా ఉందన్నమాట. దాని తర్వాత ఈ మడ్ ఫ్లాప్స్ అంతా చెప్తాను ఇక్కడ రండి. ఎలకాలకి అయితే మంచిగా ఈ మాట ఇచ్చారు కంపెనీ వాళ్ళు. మా ఫ్రెండ్కి ఎట్లా వర్షం పడినప్పుడు ఇక్కడ అవుతుంది ఓకే, ఇది తిరిగినప్పుడు ఇట్లా పడుతుంది కదా, ఇట్లా పడుకుంటే ఇదంతా బురద అయిపోతుంది. అంటే ఈ కొంచెం ఈ కొంచెం ఇదేది కాబట్టి ఇదంతా మట్టే, అంటే బురద. ఈ ఎలకాలు ఇచ్చినా సరే ఇది పెద్ద ఫరక్ పడదు. ఇది పోయి దీన్ని తాకుతుంది, దీనికి తాకుతుంది. బేసికల్గా ఇది ఏంటంటే నెంబర్ ప్లేట్ అనమాట. నెంబర్ ప్లేట్కి ఇక్కడ ఇది చూడండి ఎలా ఇచ్చారు అసలు. ఇది నట్ బోట్లు ఇట్లా ఇచ్చారు అనమాట. ఇది అసలు అసలు ఆ ప్లేస్మెంటే కాదు అసలు దానికి. ఈ బండ్లకి ఏంటంటే హెవీ, చాలామంది లోడ్లు వేసేస్తారు, బండి కొంచెం డౌన్ అయిపోతుంది. ఇంత హైట్ కూడా ఉన్నప్పుడు డౌన్ అయిపోతుంది హెవీ లోడ్ వేసినప్పుడు. అంటే దీని మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి 3 tons అనమాట. 3 tonsలో అందరు 3 tons కన్నా ఎక్కువనే వేస్తారు నాకు తెలిసి. మేమే ఎక్కువ ఏం దీనికి 3 tons కన్నా తక్కువ వేస్తాం మ్యాక్సిమం. ఇప్పుడాకే 2 tons కూడా వేయలేదు అనుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడుదాకా. దాంట్లోనే ఇది కొంచెం ఏమంటారు, ఏమైనా ర్యాంప్ కానీ ఏమైనా ఎక్కించినప్పుడు లోడ్ మీద అప్పుడు ఇది ఇట్లా బెండ్ అయిపోతుంది అనమాట. అది ఉన్న వల్లే నాకు తెలిసి బంపర్ అనేది బతికిపోయింది ఆల్మోస్ట్. ఇంకోటి ఇది అంటే ఇగ్నోర్ చేయండి, ఇది నేనేం చేయలేను, అది లోడు పని మీద కాబట్టి ఇవన్నీ ఇగ్నోర్ చేసేసాను. ఇక్కడ సేమ్ ఆర్టీఐ ప్రకారంగా కొటేషన్ రాస్తారు ఓకే. స్టాక్ ఇది ఇక్కడ నుంచి కొట్టారన్నమాట అశోక్ లేలాండ్ కంపెనీ వాళ్ళు బాడీస్, అంటే ఈ మొత్తం హోల్ బాడీ. ఎలకాల సింపుల్, చాలా సింపుల్ సూపర్ బండి అనమాట. ఇది రివర్స్ లైట్, స్టాప్ లైట్, ఇండికేటర్స్ సేమ్. రివర్స్ లైట్, స్టాప్ లైట్, ఇండికేటర్స్. కానీ ఇట్లా గమ్మత్తు దీంట్లోనే ఉంటుంది రివర్స్ లైట్, దీంట్లోనే ఇది ఖాళీ. ఇది ఒక కాస్ట్ కటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది బంపర్, ఈ స్టెప్ని అయితే ఇప్పుడుగా నిజంగా చెప్తున్నాను చూడండి. ఈ గీత అలాగే ఉంది, షోరూమ్ నుంచి వచ్చిన గీత చూపిరా, షోరూమ్ నుంచి వచ్చిన గీత చూడండి, సేమ్ యాస్టీస్ ఉంది. అసలు ఇప్పుడుదాకా ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, గాలి ఉన్నది కూడా చూడలేదు ఇప్పుడు దాకా. ఏమనుకోని పెట్టిస్తా కంగానే లేదు. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ 3 అనమాట. ఈ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటారు వేస్ట్ అంటారు నాకు తెలియదు. ఇప్పుడుదాకా నేను సరిగ్గా వాడలే కూడా. అది చిన్న గేట్ వచ్చినా సరే కీ అంటుంది. మ్యాక్సిమం ఈ డోర్ ఓపెన్ ఉంటుంది లోడ్ ఉన్నప్పుడు, ఇంకా ఎక్కువ అది మొత్తం మన మైండ్తోనే రివర్స్ చేసుకుంటాం అనమాట. ఇచ్చారు వచ్చేసి కూడా ఇచ్చారు కూడా సేమే డీజిల్ ట్యాంక్. ఇది ఈ డీజిల్ ట్యాంక్ వచ్చేసి ఆల్మోస్ట్ 40 లీటర్స్ ట్యాంక్ అనమాట. ఇది 40 లీటర్స్ అంటే నాకు తెలిసి 5000 రూపీస్లో ఫుల్ అయిపోతుంది. 5000లో దీని మైలేజ్ వచ్చేసి యావరేజ్గా, అంటే సిటీ హైవే అన్నీ మిక్స్ చేసి 12 to 14 వస్తుంది. దానికి మించి ఇంకెక్కువ రాదు మైలేజ్. దాని లోపలికి వెళ్తాం ఎక్కకు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. చూడండి, సో సింపుల్ సూపర్ అనమాట. ఇది పికప్ ట్రక్ కాబట్టి ఫస్ట్ టైం ఇక్కడ అన్లాక్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది. ఇదేమో డోర్ ఓపెన్ చేసుకోవడానికి, ఇది హ్యాండిల్ గ్రిప్పర్ కట్టుకోవడానికి, ఇదేమో వీళ్ళ రోల్ చేయడానికి, రోల్ అప్ చేయడానికి, రోల్ డౌన్ చేయడానికి.
ఇప్పుడు సీట్ గురించి మాట్లాడదాం. ఒక నిమిషం ఎక్కుతా. దీన్ని ఎక్కాలంటే కూడా చాలా కాంప్లికేటెడ్ కాదు. ఫస్ట్ ఇక్కడ కాలు పెట్టాలి, ఇక్కడ ఏం గ్రాబ్ అని లేదు కాబట్టి అబ్సల్యూట్లీ స్టీరింగ్ మీద చేయబెట్టాలి. ఎక్కడానికి కూడా కొంచెం కష్టమే. దాని తర్వాత సీటింగ్ కంఫర్ట్ అంటారా, నన్ను అడిగితే లాంగ్ డ్రైవ్ ఆరామ్సే చేయొచ్చు. చూడండి అన్న టైర్ సపోర్ట్ కరెక్ట్గా ఉంది, కరెక్ట్ ఒక మంచి అంటే సీట్ వచ్చేసి ఏ క్లాస్, చాలా బాగుంది. కుషనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో కుషనింగ్. సేమ్ ఎక్సలేటర్ బ్రేక్ ఎక్సలేటర్. కానీ దీనికి ఒక మైనస్ ఏంటంటే చూడండి హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఒకవేళ అందరు లాంగ్ డ్రైవ్స్ ఏదైతే ఉందో అది చాలా డిస్టర్బింగ్ పొజిషన్లో ఉంది. చూడండి హ్యాండ్ బ్రేక్ వేసినా కూడా అంటే చాలామంది డ్రైవర్స్ లాంగ్ జర్నీస్ చేస్తారనమాట, ఒక 1000 కిలోమీటర్స్ అలా వెళ్ళిపోతారు. సో వాళ్ళకి పడుకోవడానికి అంత ప్లేస్ లేదు. మీరు ఈ సీట్ ఇట్లా ఫోల్డ్ చేసినా సరే, ఇది ఫోల్డ్ చేసినా సరే బాగా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి డౌన్ అయిపోతుంది అనమాట. ఈ ఏదైతే సెంటర్ కన్సోల్ ఉందో అక్కడ డౌన్ అయిపోతుంది. సో మీరు ఇట్లా హ్యాండ్ బ్రేక్ దించితే బండి ముందుకు వెళ్ళిపోతుంది. ఎంతసేపు అని ఇట్లా గేర్ వేసి వదిలేస్తారు, గేర్ సెట్ కాదు. సో ఇది అంటే వెళ్ళడానికి రావడానికి ఒక రోజు అయితే సరిపోతుంది అనమాట. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, దీనికైతే హారన్ చేంజ్ చేసి ఆఫ్టర్ మార్కెట్ పని అయితే పెద్దగా ఏం చేయించలే. జస్ట్ ఒక గణేష్ బొమ్మ పెట్టాము అక్కడ, ఈ హారన్ ఒక్కటే చేంజ్ చేసాం 3 ఇయర్స్లో. ఎందుకంటే అది మరీ అంటే మా ఎస్టేట్లో సేమ్ ఇట్లాంటి బండ్లు ఉంటుండే, అవి చెత్తగా వాడుతుండే, సేమ్ హారన్ ఉంటుంది. నేనేమో చేంజ్ చేయించాను అనమాట. చూడండి హారన్ చూడండి, హారన్ గురించి చూపిస్తాను. సేమ్ ఆల్మోస్ట్ క్రెడా హారన్ పెట్టించుకున్నాను. ఇంకోటి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, అదే చెప్పాను కదా వైపర్ కంట్రోల్స్ అని చెప్పేసి. ఇట్లా పైకి లేపితేనేమో జస్ట్ ఒక నిమిషం ఇట్లా తాళం ఆన్ చేయాలి. తాళం ఆన్ చేయగానే చూడండి ఇంగ్లీష్ అని అలా ఆన్ అవుతారు అనమాట. చూడండి చెప్పాను కదా 33,000 తిరిగిందని చెప్పేసి. సేమ్ దీంట్లో జస్ట్ ఉన్నాయి 4 లైట్లు. అదేమో ఆయిల్ లైట్, ఇదేమో ఆయిల్ లైట్, ఇది హ్యాండ్ బ్రేక్ లైట్, ఇది ఇంజన్ లైట్, బ్యాటరీ లైట్. ఇంకోటి ఏముంది ఇక చూడండి. దీంట్లో ఫీచర్స్ అంటారా ఒక 2-3 ఉంటాయి అనమాట. టైం చెప్తుంది, ఓడోమీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, అంతే. ఒకవేళ మనం దేని రీసెర్చ్ చేసుకోవాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలంతే. ఒక 3-4 సెకండ్స్ హోల్డ్ చేస్తే చూడండి 0 అయిపోయింది. ఇదే అనమాట. ఇంకోటి ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి ఇచ్చారు కదా, ఇదైతే నాకైతే వర్త్ అనిపించదు. ఇక్కడ చూడండి మన డ్రైవింగ్ పొజిషన్ అయితే ఇట్లా ఉంటుంది, ఇలా కనిపిస్తుంది అనమాట మనకి డ్రైవ్ చేసేటప్పుడు. మనకు అసలు ఆ ఫోన్ ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి. ఇంకోటి అశోక్ క్లీన్ అండ్ అది బ్యాలింగ్ ఇచ్చారు కదా, ఇదేమో ఒకసారి బంద్ చేయండి. చూడండి ఇట్లా ఉంటుంది వ్యూ. అదే కనబడడానికి అయితే ఇక్కడ నుంచి ఓకేగా ఉంటుంది. ఇదైతే మీరు ఒకవేళ సో ఫ్రెండ్స్ మీకు చెప్పబోతున్నా, ఈ IRVM అనేది నాకు తెలిసైతే ఒక వేస్ట్ పార్ట్. ఎందుకంటే ఈ బాడీ చిన్న కింద చూడండి ఏం కనిపిస్తుంది చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఏదైతే ఈ బాడీ ఉందో అదే కవర్ చేసేసింది. అదే ఒకవేళ మీరు షోరూమ్ నుంచి నార్మల్ బండి వచ్చింది అనుకోండి, మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి అదేమన్నా కనిపిస్తున్నా, మొత్తం ఇక్కడేమో మొత్తం బాడీ కవర్ చేసేసింది, ఉన్న చిన్న పొక్కలనేమో ఆ డోర్ కవర్ చేసేసింది. ఎలకాలు అయితే ఏం కనబడదు ఎలకాల. అదే మీరు ఎలకాలు చూడాలంటే అదే ఇగో దీంతో లేకపోతే అగో దాంతో, అది తప్పితే మీకు వేరే ఆప్షనే లేదు. మీకు ఎలకాల చూడాలంటే జస్ట్ ఆ సెన్సర్ బట్టి నడవాలంటే, సెన్సర్ ఏది చూపిస్తే నడవాల్సిందే. ఇంకోటి డ్రైవర్ సైడ్ ఏమో ఈ టికెట్ హోల్డర్ ఇచ్చాడు, అంటే ఇప్పుడు దాకా మేము తీయలే అంటే వాలేదు ఎక్కువ. దీన్ని మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు సైడ్కి, ఇలా సైడ్కి అవుతుంది. మళ్ళీ యాస్టీజ్ ఇలా పెట్టేసి ఇగో టికెట్ ఏమైనా హోల్డ్ చేసుకోవడానికి
అది పెట్టేయడమే. ఇంకా ఇంకేమున్నాయి అంటే ఇంకేం లేవు. గ్లవ్ బాక్స్. ఈ గ్లవ్ బాక్స్కి ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ షోర్ చేసి ఇది ఒక తాళం వస్తుంది, దాని తర్వాత ఇది ఒక తాళం వస్తుంది, ఈ 2 తాళాలు వస్తాయి. ఇదేమో ఇంజన్కి అనమాట. ఈ తారమేమో ఇంజన్కి. ఇదేమో మేము పెట్టించుకున్నాము జస్ట్ ఊరికనే, ఇది బ్యాటరీ కోసం అనమాట. ఇదేమో గ్లవ్ బాక్స్ అనమాట. గ్లవ్ బాక్స్ ఓపెన్ చేస్తారు చూడండి. గ్లవ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నావు. అరే డీసెంట్ స్టోరేజ్ అని చెప్తారా, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. క్లోజ్ చేసుకుని లాక్ చేసేసుకోవచ్చు. అంటే ఏమైనా పర్సన్స్ ఏమైనా రాసుకుంటే రాసి పెట్టుకోవచ్చు. దీంట్లో మనకి ఇక్కడేమో హెడ్లైట్ లెవెల్ వస్తుంది, ఇక్కడేమో 12 watts ఛార్జింగ్ సాకెట్ వస్తుంది. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడేమో FM పెట్టుకోవడానికి, ఇదేమో ఏసీ కంట్రోల్స్కి అనమాట. అంటే దీని తర్వాత ఉన్న మోడల్లో ఏసీ ఉంటుంది. దాంట్లో ఇక్కడ లోప్స్ వస్తాయి, అక్కడ ఒక వెంట్ వస్తుంది, అప్పుడు ఇక్కడ ఒక వెంట్ వస్తుంది, ఇక్కడ ఒకటి ఇట్లా ఫోర్ వెంట్స్ వస్తాయి అనమాట. సో ఇదే ఫ్రెండ్స్. నన్ను అడిగితే ఆల్మోస్ట్ ఇంకోటి ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఓబిడి పోర్ట్ అనమాట. ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు డ్రైవ్ చేసి చెప్తా మిగతాయి. ఇప్పుడు మర్చిపోయినా, ఇక్కడ మనకి క్యాబినెట్ అనమాట. ఇది మాత్రం LED లైట్ ఇచ్చారా, సరేలేదు. సరే ఇప్పుడు మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నా, అది కూడా నెక్స్ట్ పార్ట్లో. ఈ పార్ట్కి డిఫరెన్స్, ఈ పార్ట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి డ్రైవింగ్ వీడియో.